చెన్నూరులో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో ఇసుక అక్రమ దందాకు తెరలేపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ ఆశీస్సులతోనే ఇసుక అక్రమ రవాణా నడుస్తోందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందా ఇష్టరాజ్యంగా మారింది. జైపూర్ మండలం వేలాల కిష్టాపూర్ శివారులోని క్వారీ నుంచి కేవలం ఇరిగేషన్ అవసరాలకు మాత్రమే ఇసుక తీసుకోవాలి. పైగా ఇసుక తరలించే వాహనాలపై ఇరిగేషన్ అనే ఫ్లెక్సీ ఉంచాలి. అయితే ప్రస్తుతం మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన చోట కాకుండా ఇరిగేషన్ పేరు చెప్పి వేరే ప్రాంతాల్లో ఇసుక తీసి ప్రైవేట్ గా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక క్వారీ నడపాలి. కానీ ఇష్టరాజ్యంగా రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటల పాటు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇసుక దందా ఎమ్మెల్యే అండదండాలు, ఎమ్మెల్యే అనుచరులతోటి రాత్రి అనక పగలనక 30 టన్నుల లారీలతోటి ఇసుక కొడుతుంటే రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. పబ్లిక్ కూడా ఇబ్బంది బాగా కలుగుతుంది. మరి వాళ్ళు దందాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ వేరే రాష్ట్రాలలో కంపెనీలు పెట్టుకుంటారనే తప్ప మాకు ఇక్కడ చేసింది ఏం లేదు, ఒరేబెట్టింది కూడా ఏం లేదు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్మిషన్ ఉందని చెప్పి అనుమతి తీసుకున్న దగ్గర కాకుండా మరో చోట ఇసుక తవ్వుతున్నారు. వే బిల్లులు లేకుండా జీరో కొడుతున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ కు స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో కోటపల్లి మండల్ మరియు జైపూర్ మండల్ వేలాల గ్రామంలో అక్రమ ఇసుక క్వారీలు మా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు నిర్వహిస్తున్నారు. తప్పులు లేకుండా గాని మా మాజీ ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఇసుక నడిపించారని ప్రలోభాలు పలికి గద్దెనెక్కిన ఎమ్మెల్యే వెంకటస్వామి గారు ఇప్పుడు వందల కొద్ది లారీలు ఓవర్ లోడ్ తోని మీ అండదండతోని విచ్చలవిడిగా వేల లారీలు పోతున్నాయి. ఇప్పుడు లారీలు మీ ఎలా పోతున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా వెనుక ఎమ్మెల్యే వివేక్ హస్తం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎలాంటి దందాలు చేయనివ్వనని చెప్పిన ఎమ్మెల్యే వివేక్ ఇప్పుడు వేలాల గ్రామం కేంద్రంగా జరుగుతున్న అక్రమ ఇసుక దందాపై ఏం సమాధానం చెప్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మరి వేల లారీలు నడుస్తున్నాయి. ఈ మరి వెంకటస్వామి గారియా లేకపోతే వాళ్ళ కొడుకు ఎంపీ గారి వంశీకృష్ణయ్య మరి ఎవరి అని సమాధానము వివేక్ వెంకటస్వామి గారు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ అక్రమ దందను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా వీళ్ళ పోత్వాదంతో ఇది నడుస్తుంది. అని రాత్రి 11 అయినా నడుస్తుంది. మరి వేబిల్ ఎట్లా వెళ్తానే ఆన్లైన్లో ఏం వెళ్తాందో మాకైతే తెలుస్తలేదు. దయచేసి దీని మీద అధికారులందరూ దృష్టి పెట్టి దీన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ సమీపంలోని మాతంగి కాలనీ వాసులు కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టు ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కాలనీని వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కారణంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్లోని మాతంగి కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ పవర్ ప్లాంట్ ఆనుకొని ఉండడంతో పవర్ ప్లాంట్ నుంచి వెలువడే దుమ్ము, ధూళి, శబ్దాలతో కాలుష్య కోరల్లో చిక్కుకొని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 సంవత్సరాలుగా కాలనీలో నివాసం ఉంటున్నప్పటికీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదన్నారు. తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టు నుంచి వెలువడుతున్న కాలుష్యంతో కాలనీలోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొందరు క్యాన్సర్ వ్యాధితో మరణించారని, మరికొందరు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. మేము మాతం కాలనీలో ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల, ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మాకు అనేక రోగాలు అవి వస్తున్నాయి. వాటర్ పొల్యూషన్ కూడా ఉన్నది. మాకు అనేక సమస్యలు ఉన్నాయి. ఇంత మంచి మంచి ఇల్లులు కట్టుకుని మేము మా జీవితం అంతా ఇక్కడ ఉండాలని ఇల్లులు కట్టుకున్నాం. ఇప్పుడు మేము ఈ సౌండ్ పొల్యూషన్ ఈ ఇల్లులు అమ్మడానికి కూడా ఎవరు కొనివాళ్ళు ఎవరు లేరు.
ప్రాజెక్టు ఏర్పాటు చేసే సమయంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభావిత కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది యాజమాన్యం. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఎస్ఆర్ నిధుల్ని ఇతర ప్రాంతాలకు ఖర్చు చేస్తున్నారని, ప్రాజెక్టు గేటును ఆనుకొని ఉన్న కాలనీని మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రభుత్వ అనుమతితో తెలంగాణ ప్రాజెక్టులో భాగంగా మరో 3 యూనిట్లను నిర్మించేందుకు ఈ నెల 19న ఎన్టీపీసీ యాజమాన్యం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణలో తమకు న్యాయం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎందుకంటే అనారోగ్యంతో చాలా మంది బాధపడుతున్నారు. ఆ సౌండ్లకి వాటికి కూడా మేము ఎంతో ఇదిని కోల్పోతున్నాం అనమాట. కాబట్టి పని అయినా కూడా మేము ఎన్టీపీసీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు వచ్చి ఒట్టి కబుర్లు చెప్పి మీకు రోడ్లు వేస్తాము, కరెంట్ ఇస్తాము, నీళ్ళు ఇస్తాము అని ఎంతో మమ్మల్ని మభ్యపెట్టి వెళ్ళారు. అంతేగాని అప్పటి నుండి మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. దుమ్ము, ధూళి, సౌండ్స్ ఎక్కువ ఉండడం వల్ల అందరికీ ఇంటింటికి ప్రాబ్లమ్సే. గోడమ్మటి ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మా దాకా వచ్చేవరకు ఇంకా బాగానే ఉన్నాయి. అందరికీ చర్మ వ్యాధులు అయితే ఎక్కువగా ఉంటున్నాయి. చిన్నపిల్లలు ఒకరోజు వెళ్తే ఒకరోజు అదే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉంటున్నారంటే పలానా కాడ ఉంటున్నామంటే వాళ్ళు ఆ దుమ్ము వల్ల వస్తుందని చెప్తా ఉన్నారు. ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంటుకు సమీపంలోని మాతంగి కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎన్టీపీసీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. కాలనీని ఎన్టీపీసీ యాజమాన్యం తీసుకుని తమకు వేరే చోట పునరావాసం కల్పించి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.